హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. సో ఇవాళ మనం పీవైక్యూస్ మోస్ట్లీ గేట్లో అన్ని క్వశ్చన్స్ ఇవాళ డిస్కస్ చేసేవి గేట్లో వచ్చిన క్వశ్చన్స్ ఆన్ ఎఫెక్టివ్ స్ట్రెస్. సో నిన్న క్లాస్లో మనం ఎఫెక్టివ్ స్ట్రెస్, టోటల్ స్ట్రెస్ అంటే ఏంటి, తర్వాత పోర్ వాటర్ ప్రెషర్ అంటే ఏంటి, తర్వాత ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఎలా కనుక్కుంటాం అనేది చూసాం కదా. డిఫరెంట్ కేసెస్ చూసాము. వాటర్ టేబుల్ సర్ఫేస్ పైన ఉంటే ఎలాగా, లేదు అంటే వాటర్ టేబుల్ రైజ్ అయినప్పుడు, డౌన్ అయినప్పుడు, ఒకవేళ గ్రౌండ్ లెవెల్ కంటే పైన లేక్ కానీ అలాంటి వాటర్ బాడీ ఏదైనా ఉన్నప్పుడు, ఇలాగా మనం డిఫరెంట్ కేసెస్ చెక్ చేసుకొని ఈ కేసెస్ అన్నింటికి ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎలా కనుక్కోవాలి అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఆ కాన్సెప్ట్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ గేట్ క్వశ్చన్కి ఎలా అప్లై చేయాలి అనేది చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇక్కడ వాటర్ కాలం ఉంది, ఇందులో సీపేజ్ లేదు. ఎందువల్ల? ఇక్కడ వాల్వ్ అనేది క్లోజ్ అయింది కాబట్టి ఇది స్టాగ్నెట్గా ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర ఎఫెక్టివ్ స్ట్రెసెస్ని ఏమేమనుకోమన్నారు? సిగ్మా ఏ డాష్, సిగ్మా బి డాష్, సిగ్మా సి డాష్ అనుకోమని చెప్పారు. ఓకే, సో గామా శాట్ అనేది శాచురేటెడ్ వెయిట్, గామా డబ్ల్యూ అనేది యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్గా తీసుకుంటే ఇది శాచురేటెడ్ వెయిట్ ఆఫ్ సాయిల్. ఓకే, తర్వాత గామా డబ్ల్యూ అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. మనం నార్మల్గా నిన్న కూడా ఇదే డెసిగ్నేషన్స్తోనే మనం చూసాము. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత ఏం కనుక్కోమన్నారు లాస్ట్లో? సిగ్మా ఏ డాష్ ప్లస్ సిగ్మా బి డాష్ ప్లస్ సిగ్మా సి డాష్ ఎంత అనేది కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనం సిగ్మా ఏ డాష్ కనుక్కోవాలి అంటే సిగ్మా ఏ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది? సిగ్మా ఏ మైనస్ యూఏ, అంతే కదా. టోటల్ ప్రెషర్ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ స్ట్రెస్ అట్ ఏ. సో టోటల్ ప్రెషర్ ఏమైంది ఇక్కడ? టోటల్ స్ట్రెస్ గామా డబ్ల్యూ ఇంటూ H1. ఎందుకు? దీనిపైన సాయిల్ ఏం లేదు, ఓన్లీ ఏముంది? వాటర్ ఉంది. సో దీనివల్లే టోటల్ స్ట్రెస్ మనకు ఇక్కడ ఏ దగ్గర ఏమవుతుంది? గామా డబ్ల్యూ ఇంటూ H1 మైనస్ సేమ్ పోర్ వాటర్, ఇది కూడా ఏమవుతుంది? గామా డబ్ల్యూ ఇంటూ H1. సో ఏ దగ్గర ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఏమైంది? 0 అవుతుంది. ఓకే, తర్వాత బి దగ్గర ఏమవుతుంది? సిగ్మా బి డాష్ ఈక్వల్ టు, ఓకే, సో టోటల్ స్ట్రెస్ సిగ్మా బి మైనస్ యూబి కదా. సో ఇప్పుడు మనము టోటల్ స్ట్రెస్ అటు బి కనుక్కోవాలంటే ఏంటి? బి దగ్గర పైన సాయిల్ యాక్ట్ అవుతోంది ప్లస్ వాటర్ యాక్ట్ అవుతోంది. ఇది బి కదా, బి పైన ఏమైంది? సాయిల్ ఉంది, ఈ పోర్షన్ పైన ఉన్న ఈ సాయిల్ ఉంది ప్లస్ ఈ వాటర్ ఉంది కదా. సో టోటల్ స్ట్రెస్ ఏమవుతుంది? సో గామా డబ్ల్యూ ఇంటూ H1 వాటర్ ప్లస్ గామా శాట్ ఇంటూ H2, ఈ హైట్ ఆఫ్ ది సాయిల్ ఎంత? H2 కాబట్టి ఇది టోటల్ స్ట్రెస్ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ అట్ బి ఎంత? టోటల్ గామా డబ్ల్యూ ఇంటూ H1 ప్లస్ H2, గామా డబ్ల్యూ ఇంటూ H1 ప్లస్ H2. ఓకే, సో ఇది సిగ్మా బి డాష్. సేమ్ అలానే సిగ్మా సి డాష్ ఎలా తీసుకుంటాము? సిగ్మా సి డాష్ అంటే సాయిల్ ఇక్కడ వరకు మొత్తం H2 ప్లస్ H3 ఉంది, వాటర్ ఇది. టోటల్ ప్రెషర్ ఏమైంది? గామా డబ్ల్యూ ఇంటూ H1 ప్లస్ గామా శాట్ ఇంటూ H2 ప్లస్ H3, ఇది టోటల్ ప్రెషర్ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ ఏమవుతుంది? గామా డబ్ల్యూ ఇంటూ H1 ప్లస్ H2 ప్లస్ H3 అనేది పోర్ వాటర్ ప్రెషర్ అవుతుంది. ఓకే, సో ఇది మొత్తం మనము క్యాలిక్యులేషన్ చేసి సిగ్మా ఏ డాష్, సిగ్మా బి డాష్ ప్లస్ సిగ్మా సి డాష్ అన్నీ తీసుకుంటే మనకు సాల్వ్ చేశాను. 2 ఇంటూ H2 ప్లస్ H3 ఇంటూ గామా డాష్, ఈ వాల్యూ వస్తుంది. సిగ్మా ఏ డాష్ ప్లస్ సిగ్మా బి డాష్ ప్లస్ సిగ్మా సి డాష్ తీసుకుంటే మనకు ఈ వాల్యూ వస్తుంది. క్రాస్ చెక్ చేయండి. గామా డాష్ అంటే ఏంటి? గామా శాట్ మైనస్ గామా డబ్ల్యూని మనం గామా శాట్ అని రాసుకుంటాం, గామా డాష్ అని రాసుకుంటాం కదా, సబ్మెర్జ్డ్ యూనిట్ వెయిట్. సో దీన్ని ఇలా రాసుకుంటే మనకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇచ్చింది ఏంటి? గ్రౌండ్ కండిషన్స్ అట్ సైట్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. ఒక ఇది గ్రౌండ్ లెవెల్ కండిషన్. ఓకే, సో గ్రౌండ్ లెవెల్ ఇది. ఇక్కడ ఏముంది? శాండ్ ఉంది. మనకు ఈ టాప్ నుండి 5 మీటర్స్ డెప్త్లో పీ పాయింట్ ఉంది.
ఓకే, సో పీ పాయింట్ ఉంది. సో ఈ పీ పాయింట్ దగ్గర ఏమేమి కనుక్కోమని చెప్పారు? టోటల్ స్ట్రెస్, పోర్ వాటర్ ప్రెజర్, ఎఫెక్టివ్ స్ట్రెస్, ఈ 3 కనుక్కోమని చెప్పారు. సో మనకు తెలుసు టోటల్ స్ట్రెస్ అంటే ఎంత? గామా ఇంటూ, ఒకవేళ సబ్మెర్జ్డ్ కాబట్టి ఇది ఓకే, సబ్మెర్జ్డ్ అంటే ఏంటి? టోటల్ స్ట్రెస్ అట్ పీ ఈక్వల్ టు గామా ఇంటూ గామా, సబ్మెర్జ్డ్ కాబట్టి గామా శాట్ తీసుకుంటాం, ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్లో ఉంటుంది. సో గామా శాట్ ఇంటూ 5 హెచ్ ఎంత? సో హెచ్ అనే నోట్ చేస్తున్నాను. సో గామా హెచ్ శాట్ ఇంటూ హెచ్. ఓకే, సో పోర్ వాటర్ ప్రెషర్ అట్ పీ ఏమవుతుంది? గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ అట్ పీ ఏమవుతుంది? టోటల్ స్ట్రెస్ అట్ పీ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ అట్ పీ. ఓకే, సో ఇప్పుడు మనకు గామా శాట్ అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు చూడండి. గామా శాట్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఏం చేశారు? వాటర్ కంటెంట్, జీ వాల్యూ, గామా డబ్ల్యూ వాల్యూ ఇచ్చారు. సో గామా శాట్ అనేది మనం కనుక్కొని ఆ తర్వాత ఈ గామా పీ కనుక్కునేటప్పుడు, సిగ్మా పీ కనుక్కునేటప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఫస్ట్ గామా శాట్ కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఏముంది? ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్లో ఓకే, గామా శాట్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ బై 1 ప్లస్ ఈ కదా. సో ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్లో ఎస్ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి దీనికి ఈ ఫార్ములా ఇలా రాసుకుంటాం. సో జీ ఇచ్చారు, తర్వాత గామా డబ్ల్యూ ఇచ్చారు, ఈ ఇవ్వలేదు మళ్ళీ. ఓకే, మళ్ళీ ఈ కూడా ఏం చేయాలి? మనం కనుక్కోవాలి. ఈ కనుక్కోవడానికి ఏమి ఇచ్చారు? వాటర్ కంటెంట్ ఇచ్చారు. సో మనకు తెలుసు ఒక ఫార్ములా ఏంటి? ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీ. ఎస్ఆర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? డబ్ల్యూజీ అవుతుంది. డబ్ల్యూ ఎంత? ఇక్కడ 0.2 ఇంటూ జీ వాల్యూ ఎంత ఇచ్చారు? 2.7 ఇచ్చారు. సో మనకు ఎంత వస్తుంది? 0.54 వస్తుంది ఈ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు గామా శాట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? గామా డబ్ల్యూ ప్లేస్లో 10 ఇంటూ జీ వాల్యూ ఎంత ఇచ్చారు? 2.7 ప్లస్ ఈ ఎంత? 0.54 డివైడెడ్ బై 1 ప్లస్ ఈ ఎంత? 0.54. ఓకే, సో ఇదంతా సాల్వ్ చేసుకుంటే మనకు గామా శాట్ ఈక్వల్ టు సమ్ 21.038 వచ్చింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 21.038 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, సో ఇది గామా శాట్. ఒకసారి మనకు గామా శాట్ వాల్యూ వచ్చింది అంటే మనం టోటల్ స్ట్రెస్ కనుక్కోవచ్చు కదా. ఎలా తీసుకుంటాం? టోటల్ స్ట్రెస్ ఈక్వల్ టు టోటల్ స్ట్రెస్ గామా పి ఈక్వల్ టు గామా శాట్ ఎంత? 21.038 ఇంటూ హెచ్ ఎంత? 5 ఈక్వల్ టు వాల్యూ మనకు 105 వచ్చింది అరౌండ్. ఓకే, 105 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాం? ఇక్కడ క్వశ్చన్లో ఒక్కొక్కసారి గామా శాట్ మనకు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, లేదు అంటే మనకు ఫస్ట్ ఫేస్ రిలేషన్షిప్స్ చాప్టర్లో మనకు సమ్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ అని దాని తర్వాత చూసాం కదా. అందులో నుండి మనం ఈ గామా శాట్ వాల్యూలు ఏదో ఒక వాల్యూ కనుక్కొని ఈ వాల్యూ ఇక్కడ నుండి మనం ప్రాబ్లమ్ని చేసేటట్టు ఇవ్వచ్చు. ఒక 2 మార్క్స్కి ఇచ్చేటప్పుడు ఒక 2-3 మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఒక 2-3 ఫార్ములా మనం కనెక్ట్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఇస్తారు. ఓకే, సో యూపీ ఏమవుతుంది? గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ కదా. సో గామా డబ్ల్యూ ఎంత? ఇక్కడ 10 ఇచ్చారు. సో 10 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 5 అంటే ఎంత? 50 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఎఫెక్టివ్ స్ట్రెస్ కనుక్కోవాలి అంటే టోటల్ స్ట్రెస్ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ అంటే ఎంత? 105 మైనస్ 50 ఈక్వల్ టు 55 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. సో మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే డైరెక్ట్గా ఇవన్నీ మనకు తెలుస్తాయి. గామా పి ఈక్వల్ టు గామా శాట్ ఇంటూ జెడ్, పోర్ వాటర్ ప్రెషర్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ హెచ్, సో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈక్వల్ టు టోటల్ స్ట్రెస్ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్, ఇవన్నీ మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ చాప్టర్ నుండి కనెక్ట్ చేసుకొని ఇక్కడ సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక రివర్ బెడ్ ఉంది, దీనిపైన డెప్త్ ఆఫ్ ది వాటర్ ఎలా ఉంది? డెప్త్ ఆఫ్ ది వాటర్ ఫిబ్రవరిలో 10 మీటర్స్ ఉంది, ఎప్పుడు? ఫెబ్లో. అదే మనకు జూలైకి వచ్చేటప్పటికి 15 మీటర్స్ పెరిగింది. 15 మీటర్స్కి పెరిగింది. ఓకే, తర్వాత డిసెంబర్కి వచ్చేటప్పటికి 8 మీటర్స్ ఉంది. ఓకే,
అంటే ఏంటి, సీజన్ని బట్టి డెప్త్ ఆఫ్ ది వాటర్ ఫెబ్లో ఏమో 10 మీటర్స్, జూలైకి వచ్చేటప్పటికి 15 మీటర్స్, డిసెంబర్కి వచ్చేటప్పటికి 8 మీటర్స్ ఉంది. సో యావరేజ్ బల్క్ డెన్సిటీ ఆఫ్ సాయిల్ అంటే దీని కింద యావరేజ్ సాయిల్ ఉంటుంది, దీని యావరేజ్ బల్క్ డెన్సిటీ ఎంత అంటే గామా సాటే. ఇక్కడ గామా ఈక్వల్ టు గామా సాట్ వెన్ సాయిల్ ఈజ్ ఇన్ ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్. ఓకే, సో గామా సాట్ ఈక్వల్ టు ఏమైంది, 20 kN/m³ ఉంది. సో ఈ బెడ్ లెవెల్ కంటే కింద, రివర్ బెడ్ లెవెల్ కంటే 10 మీటర్స్ కింద ఇక్కడ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత అని అడుగుతున్నారు, సిగ్మా డాష్ ఎంత అని అడుగుతున్నారు. మనం నిన్న ఒక ఎగ్జాంపుల్ చూసాము, ఒక రివర్ బెడ్ పైన లేదంటే ఒక సర్ఫేస్ ఆఫ్ ది సాయిల్ పైన లేక్ ఉంటుంది అనుకోండి, మనము క్యాలిక్యులేషన్ కూడా చేసాము. ఇక్కడ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఈ డెప్త్ ఆఫ్ ది వాటర్ పైన డిపెండ్ అవ్వదు అనేది నిన్న మనం క్లాస్లో చూసాం. ఎందుకు, టోటల్ స్ట్రెస్ కూడా గామా W/H ఉంటుంది, మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ కూడా ఏమవుతుంది, గామా W/H అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఓన్లీ ఈ కండిషన్ పైన మాత్రమే మనకు ఇక్కడున్న ఎఫెక్టివ్ స్ట్రెస్ డిపెండ్ అవుతుంది, కానీ డెప్త్ ఆఫ్ ది వాటర్ పైన మనకు ఈ బిలో రివర్ బెడ్ లెవెల్లో ఒక ఏ పాయింట్ మనం తీసుకున్నా కూడా ఇక్కడ డెప్త్ ఆఫ్ ది వాటర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చూపించదు అని చూసుకున్నాం కదా, నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాము. దాని అప్లికేషన్ ప్రాబ్లం ఇది. ఓకే, సో అది ఫిబ్రవరి అయినా, జూలై అయినా, డిసెంబర్ అయినా వాటర్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. ఒకటి, ఈ 3 సేమ్గా ఉన్న ఆన్సర్ బి కాబట్టి ఇక్కడ మనం బి క్లిక్ చేసేయచ్చు. ఒకవేళ ఏదైనా ఇలాగ 200 200 200 అని ఇచ్చినప్పుడు అప్పుడు మనం సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ సిగ్మా. ఎందుకంటే 3 100లోనే 3 200లోనే 3 సేమ్ ఉంటాయని మనకు తెలుసు, కానీ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తూనే తెలుస్తుంది. కాబట్టి సిగ్మా డాష్ ఈక్వల్ టు ఏమైంది, ఇప్పుడు సిగ్మా డాష్ ఈక్వల్ టు, ఓకే ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ 3 సేమ్ ఉన్న ఆన్సర్లు 2 ఉంటే మనం చేయాలి అని చెప్తున్నాను. లేదు అంటే దీంట్లో మళ్ళీ మనం సాల్వ్ చేయకుండా ఖచ్చితంగా ఏం చేసేయచ్చు, బి అనేది టిక్ పెట్టేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. సిగ్మా డాష్ ఈక్వల్ టు ఏమైంది, గామా సాట్ ఇంటూ హెచ్ మైనస్ గామా W/H. ఓకే, సో గామా సాట్ ఎంత 20 ఇంటూ హెచ్ ఎంత 10 మైనస్ గామా W ఎంత 10 ఇంటూ హెచ్ ఎంత 10. సో 200 మైనస్ 100 ఈక్వల్ టు 100 kN/m². ఓకే, సో ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఈ ఫైనల్గా ఇక్కడ ఈ బెడ్ పైన వాటర్ లెవెల్ చేంజ్ అయినా ఇక్కడ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది చేంజ్ కాదు అనేది మనకు తెలుసా లేదా అనే ఒకే ఒక దీనిపైన ఈ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఒక క్లే ఉంది, క్లే కింద అండర్లైన్ బై శాండ్ ఉంది. ఓకే, సో వాటర్ డెప్త్ ఎక్కడుంది, సర్ఫేస్ ఆఫ్ ది క్లే లేయర్ నుండి 5 మీటర్స్ కింద. ఓకే, సో 5 మీటర్స్ కింద ఈ లెవెల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఉంది. ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ పైన సాయిల్ ఏమైంది, విత్ ఏంటిది సాచురేట్ అయింది. దేనివల్ల, కెపిలారిటీతో సాచురేట్ అయింది. ఓకే, క్లేలో కెపిలారిటీ ఎక్కువ ఉంటుంది కదా, సో ఈ 5 మీటర్స్ పైన ఉన్న సాయిల్ మొత్తం ఏమైంది, క్లేతో కెపిలారిటీతో సాచురేట్ అయ్యింది. ఇది ఇచ్చారు. సో గామా సాట్ ఎంత ఇచ్చారు, 19, క్లేలో గామా సాట్ ఈక్వల్ టు 19 kN/m³ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఇది కేస్ 1. ఎప్పుడు వాటర్ టేబుల్ అనేది క్లే సర్ఫేస్తో కంపేర్ చేస్తే 5 మీటర్స్ కిందికి ఉంది, పైన ఈ వాటర్ టేబుల్ పైన ఉన్న సాయిల్ మాత్రం కెపిలారిటీతో సాచురేట్ అయ్యింది, కెపిలరీ సాచురేటెడ్. సో గామా సాట్ ఇచ్చారు. ఇది కేస్ 1. కేస్ 2లో ఏమైంది, కేస్ 2లో ఈ వాటర్ టేబుల్ అనేది సర్ఫేస్కి రీచ్ అయిపోయింది. ఓకే, అంటే ఇది ఇక్కడ కేస్ 2లో వాటర్ టేబుల్ అనేది సర్ఫేస్కి రీచ్ అయిపోయింది. అప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఎంత చేంజ్ అవుతుంది అని. కేస్ 1లో σ1' అనుకుందాం ఎఫెక్టివ్ స్ట్రెస్, కేస్ 2లో σ2' అనుకుందాం ఎఫెక్టివ్ స్ట్రెస్ని. ఓకే, సో ఎంత చేంజ్ అయింది అనేది మనకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు. సో ఫస్ట్ కేస్లో ఈ పాయింట్ దగ్గర చేంజ్ అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ కేసులో σ1' ఏమవుతుంది, σ1' ఈక్వల్ టు గామా సాట్ ఇంటూ హెచ్. ఓకే, గామా సాట్ ఇంటూ హెచ్ మైనస్
ఎంతవరకు ఉంది? ఓన్లీ పోర్ వాటర్ ప్రెషర్ ఇంతవరకే ఉంది, 5 మీటర్స్ వరకే ఉంది కదా. ఇది 5 అంటే ఇది కూడా 5 ఉంటుంది కాబట్టి గామా డబ్ల్యూ ఇంటూ 5 మీటర్స్. ఇక్కడ హెచ్ అంటే ఎంత? 10 మీటర్స్. ఓకే, సాయిల్ టాప్ వరకు తీసుకుంటాం కాబట్టి గామా శాట్ ఎంత? 10. సో గామా శాట్ అంటే 19 ఇచ్చారు. సో ఇంటూ 10 మైనస్ గామా డబ్ల్యూ అంటే 10 తీసుకుంటున్నాం. సో 5 ఎంత అయింది? 1910 మైనస్ 50, సారీ 190, 19 ఇంటూ 10 కదా. సో 190 ఇంటూ మైనస్ 50 ఎంత ఇదైంది? 140 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏమైంది? గామా 2 డాష్ ఈక్వల్ టు గామా శాట్ మైనస్ గామా శాట్ ఇంటూ 10 మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ, ఈ కేసులో ఇక్కడ నుండి ఇక్కడి వరకు పైన గ్రౌండ్ వాటర్ టేబుల్ వరకు రైజ్, సర్ఫేస్ ఆఫ్ ది క్లే వరకు రైజ్ అయింది కాబట్టి ఇది 10 అవుతుంది. సో గామా శాట్ ఎంత? 19 ఇంటూ 10 మైనస్ గామా డబ్ల్యూ ఎంత? 10 ఇంటూ 10. సో 190 మైనస్ 100 వేసుకుంటే 90 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయింది. ఎంత చేంజ్ అయింది? సిగ్మా 1 డాష్ మైనస్ సిగ్మా 2 డాష్ ఎంత అయింది? సో 50 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఎంత? 5 ఇంటూ గామా డబ్ల్యూ. సో మనం వాటర్ టేబుల్ రైజ్ అవ్వడం వల్ల 140 నుండి 90కి తగ్గిపోయింది ఎఫెక్టివ్ స్ట్రెస్. ఎన్ని టైమ్స్ తగ్గిపోయింది? 50 టైమ్స్ తగ్గిపోయింది. సారీ 50 టైమ్స్ అంటున్నాను, 50 తగ్గిపోయింది. అంటే దీన్ని ఎలా రాసుకుంటాం? 5 ఇంటూ గామా డబ్ల్యూ రాసుకోవచ్చు కదా. సో ఆప్షన్ ఏంటి? డిక్రీజెస్ బై 5 ఇంటూ గామా డబ్ల్యూ. ఓకే, సో ఫస్ట్ కేసు ఇది. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, కెపిలారిటీ వల్ల సర్ఫేస్ టెన్షన్, కెపిలారిటీ జోన్లో వాటర్ అనేది టెన్షన్లో ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ మనం కన్సిడర్ చేసుకోలేదు అని. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కెపిలారిటీ జోన్లో నెగటివ్ ఉన్నా కూడా మనకి ఈ వాటర్ టేబుల్ కిందికి వచ్చేటప్పటికి అది పాజిటివ్గా ఇది అయిపోతుంది. సో ఈ పోర్షన్లో మాత్రమే మనకు నెగటివ్ ఇది ఉంటుంది కాబట్టి మనం ఈ నెగటివ్ పోర్ వాటర్ ప్రెషర్ అనేది ఈ పాయింట్లో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సిడర్ చేసుకోము. అదే దీనిపైన మనం ఎక్కడైనా ఎఫెక్టివ్ స్ట్రెస్ కనుక్కుంటూ ఉంటే అప్పుడు మనకు ఈ నెగటివ్ పోర్ వాటర్ ప్రెషర్ ఈ జోన్ కన్సిడర్ చేసుకునే వాళ్ళం. ఈ పాయింట్ దగ్గర ఈ నెగటివ్ పోర్ వాటర్ అనేది మనం కన్సిడర్ చేసుకోము. ఓకే, అర్థమైంది కదా. సో డిక్రీజ్ బై 5 టైమ్స్ ఆఫ్ గామా డబ్ల్యూ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది సింపుల్ స్టేట్మెంట్ టైప్ చూడండి. నిన్న మనం చూసాం కెపిలారిటీ ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది. సో ఇది గ్రెయిన్స్ అనుకుంటే స్మాల్ గ్రెయిన్స్. సో వాటర్ ఏమవుతుంది? ఈ గ్రెయిన్స్లో నుండి ఇలాగా వెళ్తుంది. ఓకే, సో ఇలాగా కెపిలరీ హెయిర్ క్రాక్స్లో వెళ్తుంది కదా. సో ఇవి గ్రెయిన్స్. సో ఈ మైన్యూట్ హెయిర్ క్రాక్స్లో ఇది కెపిలరీ రైజ్ అనేది జరుగుతుంది. ఇందాక చూసిన లాస్ట్ క్లాస్లో చూసాం, దీంట్లో ఏముంటుంది? టెన్జైల్ ఫోర్స్ ఉంటుంది వాటర్లో. ఈ చుట్టూ ఉన్న గ్రెయిన్స్లో ఏముంటుంది? కంప్రెషన్ ఉంటుంది. ఈ కంప్రెషన్ వల్ల ఏం జరుగుతుంది? ఒకదానికొకటి ప్యాకింగ్ అనేది పెరిగి, ఓకే, సో ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఎందువల్ల? ఒక గ్రాన్యులర్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఇంటర్ గ్రాన్యులర్ ప్రెషర్ అని చూసాం కదా నిన్న. సో ఈ కంప్రెషన్ వల్ల ఆ ఇంటర్ గ్రాన్యులర్ ప్రెషర్ అనేది పెరిగి గ్రెయిన్స్లో ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాటర్లో మాత్రం టెన్షన్ ఉంటుంది. ఓకే, సో ఇందాక కెపిలరీ రైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్ ఆఫ్ ది పార్టికల్ అని చూసాం కదా. అంటే ఏంటి? క్లేలో కెపిలరీ రైజ్ అనేది హైయెస్ట్ ఉంటుంది, గ్రావెల్లో అసలు ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా చాలా లోయెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూస్తే వాటర్ ఈజ్ అండర్ టెన్షన్ ఇన్ కెపిలరీ జోన్, అంతే కదా. ఈ లోపల ఉన్న ఈ హెయిర్ క్రాక్స్లో ఈ వాటర్లో ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్. సో పోర్ వాటర్ ప్రెషర్ ఈజ్ నెగటివ్ ఇన్ కెపిలరీ జోన్. సో మనం నిన్న చెక్ చేసాము పోర్ వాటర్ ప్రెషర్ అనేది ఎలా తీసుకున్నాము, ఇలా తీసుకున్నాం కదా. సో ఇది నెగటివ్ ఉంది పోర్ వాటర్ ప్రెషర్. ఓకే, సో బి కరెక్ట్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇంక్రీజెస్ డ్యూ టు కెపిలరీ జోన్. అవును, ఎందువల్ల అంటే టెన్షన్ వాటర్లో ఉన్న చుట్టూ గ్రెయిన్స్లో కంప్రెషన్ ఉంటుంది కాబట్టి ఈ కంప్రెషన్ వల్ల ఇంటర్ గ్రాన్యులర్ ప్రెషర్ పెరిగి ఎఫెక్టివ్ స్ట్రెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా కరెక్టే. సో లాస్ట్ ఆప్షన్ ఏంటి? కెపిలరీ ప్రెషర్ ఈజ్
మోర్ ఇన్ కోర్స్ గ్రైన్డ్ సాయిల్స్. తప్పు. ఎందువల్ల? దేంట్లో కెపిలరీ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది? డయామీటర్ ఆఫ్ ది పార్టికల్ ఎంత చిన్నదిగా ఉంటే కెపిలరీ ప్రెషర్ అంత ఎక్కువ ఉంటుంది, కాబట్టి క్లేలో హైయెస్ట్ ఉంటుంది. సో ఇది తప్పు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? నాట్ ట్రూ అనేది ఏదో పిక్ చేసుకోమన్నారు, కాబట్టి ఆప్షన్ డి అనేది మనం పిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక శాండ్ లేయర్ ఉంది. సీ ఇక్కడ ఏదైనా ఇలాంటి నార్మల్ రెగ్యులర్ మన వాటర్ కాకుండా ఇలా సీ వాటరు లేదంటే ఏదైనా అదర్ లిక్విడ్ ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గామా డబ్ల్యూ కానీ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకునేటప్పుడు సీ వాటర్కి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో సీ ఫ్లోర్ అండర్ 20 meters ఆఫ్ వాటర్ డెప్త్. సో ఇది వాటర్ లేయర్ ఎంత డెప్త్ ఉంది? 20 meters ఉంది. ఈ బెడ్ లెవెల్ శాండ్ లేయర్ అనేది 20 meters డెప్త్ నుండి స్టార్ట్ అవుతుంది అని ఇస్తున్నారు, అంతే కదా. ఈ శాండ్ లేయర్ ఫౌండ్ దట్ సీ ఫ్లోర్ అండర్ 20 meters డెప్త్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై. ఈ శాండ్ లేయర్లో ఏమిచ్చారు? రిలేటివ్ డెన్సిటీ 40% ఉంది. మ్యాక్సిమం వాయిడ్ రేషియో ఈ మ్యాక్స్ అనేది 1 ఉంది. మినిమం వాయిడ్ రేషియో ఈ మినిమం ఈక్వల్ టు 0.5 ఉంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్స్ ఈక్వల్ టు 2.67. ఇలా క్వశ్చన్లో ఎప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు నార్మల్ వాటర్ ఇస్తారు. ఓకే, దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఎలాగా? విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్తో మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్ తీసుకున్నప్పుడు ఇది తగ్గుతుంది సాలిడ్స్ స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, సో నెక్స్ట్ ఇది సాలిడ్స్కి. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సీ వాటర్కి ఎంత ఇచ్చారు? 1.03 ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, అదే చూడండి, యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అని ఎంత ఇచ్చారు? 9.81 kN/m³. కానీ మనం క్వశ్చన్లో యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ వేయకూడదు. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూనిట్ వెయిట్ ఆఫ్ సీ వాటర్ కనుక్కొని వేయాలి. ఓకే, సో యూనిట్ వెయిట్ ఆఫ్ సీ వాటర్ ఎంత అనేది తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని అది మనం ప్రాబ్లంలో వేసుకోవాలి. ఓకే, సో ఇది గివెన్ డేటా రాసుకునేటప్పుడే మనం ఏదేది కనుక్కొని ప్రాబ్లం స్టార్ట్ చేయాలి అనేది రాసుకుంటే దాన్ని బట్టి మనకి ఈజీ అవుతుంది. లేదు అంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఈ 2.67ని విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్ మార్చుకోకుండా 2.67 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ గామా డబ్ల్యూ అనేది యూనిట్ వెయిట్ ఆఫ్ సీ వాటర్ కాకుండా యూనిట్ వెయిట్ ఆఫ్ నార్మల్ ఫ్రెష్ వాటరే వేసేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. అలా సాల్వ్ చేసుకున్నా కూడా మనకు ఆన్సర్ అనేది ఈ 4లో ఉంటుంది. ఖచ్చితంగా అది పిక్ చేసుకొని ఆన్సర్ వస్తాం. ఓకే, 2 marks ప్లస్ 0.66 marks. ఓకే, సో 2.66 marks ఎగిరిపోద్ది అక్కడ. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు? మనకు గామా శాట్ వాల్యూ కనుక్కోవాలి. గామా శాట్ వాల్యూ కనుక్కోవాలి అంటే మనకు తెలుసు ఫార్ములా ఏంటి? గామా డబ్ల్యూ ఇంటూ G + E/1 + E. ఇది కూడా సాచురేటెడ్ కండిషన్. శాండ్ పైన మొత్తం సీ వాటర్ ఉంది కాబట్టి ఈ శాండ్ ఫుల్లీ సబ్మెర్జ్డ్ కాబట్టి ఈ శాండ్ ఏంటి 100% సాచురేటెడ్. సో SR = మనకు 1 అవుతుంది. సో మనం ఈ ఫార్ములాలో ఈ G కూడా దేంట్లో G ఆఫ్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్. ఓకే, గామా డబ్ల్యూఎస్ అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ సీ వాటర్, ఈ ఆఫ్ శాండ్ కనుక్కొని సాల్వ్ చేసుకొని గామా శాట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ వాల్యూ అనేది ఎలా కనుక్కుంటాం మనం? ఈ వాల్యూ కనుక్కోవడానికి ఏమి ఇచ్చారు? మనకు రిలేటివ్ డెన్సిటీ అనేది ఒకటి ఇచ్చారు. అందులో నుండి మనం ఈ వాల్యూ కనుక్కోవచ్చా? ఎలాగా? రిలేటివ్ డెన్సిటీ = E max - E/E max - E minimum. ఇది మనకు తెలుసు. ఫస్ట్ 2-3 క్లాసెస్లోనే మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేసాం. సో మ్యాక్సిమం వాయిడ్ రేషియో ఎంత ఇచ్చారు? 1 - E, అదే మనం కనుక్కోవాల్సింది, డివైడెడ్ బై 1 - E minimum ఎంత ఇచ్చారు? 0.5. ఐడి వాల్యూ ఎంత ఇచ్చారు? 40%. అంటే ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? ఇక్కడ ఇంటూ 100 వేసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మనం 0.4 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 0.4 = 1 - E/1 - 0.5 వేసుకుంటే మనకి ఏమవుతుంది? E = 0.8 వాల్యూ వస్తుంది. సో ఇది చెక్ చేయండి.
సో ఒకసారి మనకి ఈ వాల్యూ వచ్చేసిన తర్వాత గామా శాట్ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, సో గామా శాట్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టు జీ ఆఫ్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్ కనుక్కోవాలి. సో మనం జీ ఆఫ్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్ కనుక్కోవాలి అంటే సో ఇచ్చింది ఎంత సాలిడ్స్ సీ వాటర్ నార్మల్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ ఫ్రెష్ వాటర్ 2.67 డివైడెడ్ బై సీ వాటర్ ఎంత 0.3 1.03 కదా ఇచ్చింది. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2.592 వస్తుంది. సో ఇది విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్ ఇదే మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ప్రాబ్లంలో. ఓకే, జీ ఆఫ్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్ డెన్సిటీ ఎక్కువ కదా నార్మల్ వాటర్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు నార్మల్ వాటర్కి మనము 1 అని తీసుకుంటాం. సో 1.03 అంటే సీ వాటర్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి సో మనము ఈ సాలిడ్స్ని ఎక్కువ డెన్సిటీ ఉన్న వాటర్ దీంతో కంపేర్ చేసుకుంటే దీని జీ అనేది తగ్గుతుందన్నమాట. అందువల్ల 2.67 డివైడెడ్ బై 1.03 తీసుకుంటే 2.592 అవుతుంది. దీంతో పాటు ఇంకొకటి కూడా కనుక్కోవాలి, ఏంటి యూనిట్ వెయిట్ ఆఫ్ సీ వాటర్ కూడా కనుక్కోవాలి. మనం యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ వేయకూడదు, గామా శాట్ కనుక్కునేటప్పుడు యూనిట్ వెయిట్ ఆఫ్ సీ వాటర్ వేసుకోవాలి. సో దాని గామా WS అనుకుంటున్నాం కదా. ఇది ఏంటి యూనిట్ వెయిట్ నార్మల్ వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే 9.81 కంటే ఎక్కువ ఉంటుంది. దేంతో మల్టిప్లై చేసుకోవాలి, దాని స్పెసిఫిక్ గ్రావిటీతో మనం మల్టిప్లై చేసుకుంటాం. సో 9.81 ఇంటూ 1.03 వేసుకుంటే సో విల్ గెట్ అరౌండ్ 10.1 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, సో నార్మల్ వాటర్ యూనిట్ వెయిట్ 9.81 అయితే అది యూనిట్ వెయిట్ ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం స్పెసిఫిక్ గ్రావిటీతో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సీ వాటర్ ఈక్వల్ టు గామా WS బై గామా W. సో దీంతో మల్టిప్లై చేసుకుంటే మనం గామా WS వస్తుంది. సో ఎంత వచ్చింది 10.1 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వచ్చింది. సో ఈ వాల్యూస్ మనం గామా శాట్ కనుక్కునేటప్పుడు తీసుకోవాలి. ఓకే, సో గామా శాట్ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు గామా W ఇంటూ సీ వాటర్ ఇంటూ జీ ఆఫ్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్ ప్లస్ E బై 1 ప్లస్ E కనుక్కోవాలి. సో గామా WS ఎంత 10.1 బై GS ఎంత 2.592 ప్లస్ E ఎంత 0.8 డివైడెడ్ బై 1.08. ఈ వాల్యూ సాల్వ్ చేయండి. సో దాంతో ఏమొస్తుంది మనకు గామా శాట్ వస్తుంది. సో ఈ గామా శాట్ తర్వాత మళ్ళీ మనం గామా శాట్ ఒకసారి వచ్చింది అంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో మనకి ఏం కనుక్కోమని చెప్పారు. సో ఇక్కడ సి ఉంది. ఓకే, సో 30 మీటర్స్ డెప్త్ ఇంటూ సి దీంట్లో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత అని కనుక్కోమన్నారు. సో మనకు గామా శాట్ తెలుసు, హెచ్ తెలుసు, హెచ్ ఇంటూ గామా శాట్ ఇంటూ హెచ్ మైనస్ గామా WS సీ వాటరే కదా మనం తీసుకుంటున్నాం ఇంటూ హెచ్, ఇది సిగ్మా డాష్. సో ఇదంతా మనం సాల్వ్ చేసుకుంటే విల్ గెట్ 268 kPa సిగ్మా డాష్. ఓకే, సో ఇప్పుడు మనం ఇలాగా విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్లోకి మార్చుకోకుండా ప్రాబ్లం చేస్తే మనకు 273 kPa వస్తుంది. ఓకే, సో అంటే ఏంటి మనము GS స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు సీ వాటర్ అంటే బై చేసుకున్నాం కదా 2.67 బై 1.03. ఇది చేసుకోకుండా మనం గామా శాట్లో డైరెక్ట్గా ఈ 2.67 గామా W ప్లేస్లో గామా WS కాకుండా ఇక్కడ 10.1 కాకుండా 9.81 మనం పెట్టేసుకునేసి ప్లస్ E కరెక్ట్గానే చేసి బై 1 ప్లస్ E చేసినా కూడా మనకు ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం, మనం ప్రాబ్లం అంతా చేసాం, చక్కగా ఆన్సర్ కూడా మనకు ఆప్షన్లో కనపడుతుంది కాబట్టి మనం దానికి ఆప్షన్ పిక్ చేసుకొని 273 kPa అని వస్తాం. బట్ అది కంప్లీట్గా రాంగ్ అయ్యి నెగిటివ్ మార్క్ కూడా యాడ్ అవుతుంది. సో ఎప్పుడు కొన్ని కేసెస్లో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే నార్మల్ రెగ్యులర్ ఫ్రెష్ వాటర్ ఇచ్చినప్పుడు మనకు గామా W కానీ G కానీ ఇలాంటి వాటిల్లో ఏ చేంజెస్ ఉండదు. ఎందుకంటే G అనేది విత్ రెస్పెక్ట్ టు మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడే యూనిట్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్
ఈక్వలెంట్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ వెయిట్ తీసుకొని మనం జీ కనుక్కుంటాం కదా, అదే డెఫినిషన్ కదా నార్మల్ వాల్యూ ఆఫ్ జీ తీసుకునేటప్పుడు. సో మనం డైరెక్ట్గా ఇదే చేసేసుకుంటాం ఎప్పుడు ఫ్రెష్ వాటర్ అని. ఎప్పుడో ఒక్కసారి 1% ఆఫ్ ద కేసెస్లో ఏమి ఇస్తారంటే సీ వాటర్ కానీ వాటర్ కాకుండా ఇంకేదైనా లిక్విడ్ ఇవ్వడం కానీ. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఈ సీ వాటర్ లిక్విడ్తో ఈ గామా వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకొని గామా అండ్ జీ వాల్యూ, అప్పుడు మనం ఈ గామా శాట్ అనేది కనుక్కొని మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో ఇస్తారు, బట్ ఎలా చేయాలి అనేది అయితే మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో మనం ఇంకొకటి ఏంటంటే మనం ఏ మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్ ఆన్సర్ అనేది మనకు ఆప్షన్స్లో ఉంటుంది. తప్పే వాళ్ళకి క్లియర్గా తెలుసు మనం ఎక్కడ తప్పు చేస్తాము అనేది. ఆ మిస్టేక్ ఈ మిస్టేక్ ఇక్కడ చేస్తారు, ఈ మిస్టేక్ ఇక్కడ జరిగింది అంటే ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇది వచ్చినప్పుడు అదే ఆప్షన్ డీలోనో బీలోనో ఎక్కడో ఒక చోట పెట్టాలి అని పెట్టుంటారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏదన్నా మనకు రెగ్యులర్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇలాంటివి ఏవైనా టిపికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది రావాలి. సో ఇది రావాలి, ఇలా తెలుసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఎలాంటి తప్పులు చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో కరెక్ట్ చేసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి, ఈ కాన్సెప్ట్ని అప్లై చేస్తూ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. మనం నేర్చుకున్న కాన్సెప్ట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ ఈ పీవైక్యూస్ మీరు సాల్వ్ చేయలేకపోతే మళ్ళీ కాన్సెప్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఏంటి ఎక్కడ తప్పు జరిగింది అనేది చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కువ కాన్సెప్ట్ ఇది సరిపోలేదు అంటే ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తే అది కూడా నేర్చుకోండి. మళ్ళీ పీవైక్యూస్ సాల్వ్ చేయడం చూడండి. ఒకవేళ మీరు పీవైక్యూస్ అన్నీ సాల్వ్ చేసేయగలిగితే ఈ మనం నేర్చుకుంది సరిపోయిందని. తర్వాత ఓన్లీ ఏంటంటే ఈ పీవైక్యూసే కాకుండా బిట్స్ అనేవి కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇది సైకిల్ మనం ఫాలో అవ్వాల్సింది. సో నెక్స్ట్ క్లాస్లో సిపేజ్ చెప్తాను. సిపేజ్లో కూడా మనం కనుక్కునేది ఎఫెక్టివ్ స్ట్రెస్సే, కానీ సిపేజ్లో ఏముంటుంది, ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది. ఇందాక మనం చూసిన ఏ ప్రాబ్లంలోనూ వాటర్లో ఫ్లో లేదు కదా. ఇప్పుడు సీ వాటర్ ఉంది, సీ వాటర్ ఎలా ఉంది, స్టాగ్నెంట్గా ఉంది. వాటర్ ఇలాగా స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత అని. అన్నింట్లోనూ చూడండి వాటర్ ఎలా ఉంది, వాటర్ టేబుల్ ఇక్కడ ఫిక్స్ అయింది అని ఇచ్చారు, కానీ ఎక్కడైనా ఫ్లో అవుతోంది డౌన్ నుండి హెడ్ కాసింగ్ ఫ్లో అనేది మనం ఎక్కడా చూడలేదు కదా. ఓకే, సిపేజ్ ప్రాబ్లమ్స్లో ఏమవుతుంది, ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది. ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కడ జరుగుతుంది, ఏదో ఒక హెడ్ కాజింగ్ ఫ్లో ఉంటుంది. సో ఈ హెడ్ కాజింగ్ ఫ్లో వల్ల ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది. సో ఈ ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు అంటే సిపేజ్ ఉన్నప్పుడు మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎలా కనుక్కుంటాము ఏంటి అనేది ఇది కంప్లీట్గా డిఫరెంట్ చాప్టర్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ వెన్ దెర్ ఈస్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది నెక్స్ట్ క్లాస్లో సిపేజ్ చాప్టర్. దాన్ని మనం ఏ కేటగిరీలో ఏ చాప్టర్ కింద తీసుకుంటాం, సిపేజ్ తీసుకుంటాం. తర్వాత సిపేజ్ ప్రెజర్ అనాలిసిస్ చూస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో సిపేజ్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.